ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి తిరిగి జైల్లోకి వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు సార్. కానీ 2 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదేమీ కనిపించడం లేదు. అంతేకాదు ఈ 2 ఏళ్లలో జగన్పై ఒక అవినీతి కేసు కూడా పెట్టలేకపోయారు. అంటే ఏపీలో అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా, లేక జగన్కి కూటమి పార్టీలు భయపడుతున్నాయా? అండర్స్టాండింగ్ కాదు, భయము కాదు. అది ఏంటంటే మీకు రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే మీకు అరెస్ట్ చేయడం అనేది పొలిటికల్ డిసిషన్, అది లీగల్ డిసిషన్ కాదు. ఏదో ఏ ఏ ఏ తప్పు చేయలేదని సర్టిఫికెట్లు కావు. ఆ మాటకొస్తే 1,00,000 కోట్లు తిన్నాడని టీడీపీ ఆరోపించింది 2014 నుంచి 19 మధ్య కాలంలో. మీకు దేశంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అత్యధిక కాలం అధికారంలో ఉంది. మరి ఆయన అప్పుడు అరెస్ట్ చేశారా? తర్వాత ఇప్పుడు 2024 తర్వాత కూడా ఆ సిబిఐ ఈడీ కేంద్ర కేసులే కాదు, రాష్ట్రంలో మద్యం కేసు, రకరకాల కేసులు ఉన్నాయి. సో మీకు వివేకా హత్య కేసు, ఇప్పుడు గొడ్డల పార్టీ అని చెప్పి ఏకంగా లోకేష్ పిలుస్తున్నాడు కూడా. మరి గొడ్డల పార్టీ అధినేతను ఎందుకు జైల్లో పెట్టడం లేదు? అప్పుడు కాస్త అది జైలు పార్టీ అవుతుంది కదా అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. అక్కడే పాలిటిక్స్ ఉంటాయి. సో జైల్లో పెడితే ఏం జరగచ్చు? ఇప్పుడు మీకు అమిత్ షాను చిదంబరం జైల్లో పెట్టాడు. తర్వాత అమిత్ షా హోంమంత్రి అయ్యాడు, చిదంబరం జైలుకి వెళ్ళాడు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో పెట్టాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, కేసీఆర్ని జైలు పంపడానికి కుబలాట పడుతున్నాడు. సో రాజకీయాల్లో మీకు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. పార్టీ పైన హైకమాండ్ పైన తిరగబడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని 1% పరిమితం చేశారు. సో అందువల్ల మీకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జగన్ కొరితో తలగొక్కున్నాడు. ఎందుకంటే ఆ రోజు కూడా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు అరెస్టును టీడీపీ శ్రేణులే కాదు జనరల్ ఓటర్స్ కూడా వ్యతిరేకించారని. ఇప్పుడు ఈ మధ్య జగన్ అంటున్నాడు సన్నిహితులతో, తప్పు చేశాం మనం అరెస్ట్ చేసి అని. సో అందువల్ల జగనే చంద్రబాబును అరెస్ట్ చేసి తప్పు చేస్తానని ఫీల్ అవుతుంటే చంద్రబాబు ఆ తప్పు చేస్తాడా? కార్యకర్తలు, శ్రేణులు ఆ అసహనం వ్యక్తం చేస్తాయి. ఎస్, జగన్ గనక అరెస్ట్ చేస్తే తమకు రాజకీయంగా లాభం అనుకుంటే అరెస్ట్ చేస్తారు, లాభం అనుకోకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు?